రాసింది చాలు. మాది సంప్రదాయమైన కుటుంబం, నిష్ఠాగరిష్ఠుల కుటుంబం, సరదాగా గడిపే కుటుంబం. గుడ్ సార్. మా ఫ్యామిలీలోకి రావడం ఇలా ఇంట్లోకి వచ్చినంత ఈజీ కాదు. ఇంతకీ నీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నా పేరు ఆనంద్ సంతోష్ సార్. మా అమ్మాయి చెప్పిందిలే. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు సార్. చిన్నప్పటి నుంచి మా తాతయ్య పెంచారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. నేను అనాథం సార్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను ఒక ఏజెంట్ సార్. అంటే హోల్సేల్ షాపుల నుంచి కిరాణా షాపులకి, కిరాణా షాపుల నుంచి హోల్సేల్ షాపులకి సామాన్లు అమ్ముతూ ఉంటావా, లేకపోతే సేల్స్ ఏజెంట్వా? నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్ సార్, ఆనంద్ సంతోష్. డిటెక్టివా? అంటే ఇప్పుడు ఏమైనా సామాన్లు పోతే వెతికి పెట్టడం, మనుషులు తప్పిపోతే చూసి పెట్టడం, ఇలా క్రిమినల్ కేసులు. ఓ, నెలకెంత వస్తుంది? ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఉండదు, కేసెస్ బట్టి. కేసెస్ని బట్టి అంటే నెలకి ఎంత మిగలచ్చు అని అడుగుతున్నాను. అంటే అన్నీ పోగా బాగానే మిగులుతుంది. ఎన్ని పోతాయి, ఎన్ని మిగులుతాయి? ఆ, ఒక 20, 30, 50 దాకా మిగులుతుంది. ఓ 20, 30, 50. ఇవన్నీ కాదు కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పు. నా దగ్గర ఉండదు అంకుల్, నా అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. అయోమయం, వాడు చూసుకుంటాడు నా అకౌంట్స్ అంతా. అయోమయమా? వాడేవాడు? నా అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ కూడా ఉన్నాడా? ఎస్. ఒకవేళ కేసులు రాలేదే అనుకో. అప్పుడప్పుడు కేసులు వస్తే అప్పుడప్పుడు రావు. అబ్బాయి చాలా నిజాయితీ పరులా ఉన్నాడండి. మీరు కాస్త మౌనవ్రతం పాటించి లోపలికి వెళ్ళండి, మౌనంగానే కూర్చోండి. నీకు నెలకి జీతం ఎంత అని లేదు, మరి అమ్మాయిని ఎలా చూసుకుంటావయ్యా? చాలా బాగా చూసుకుంటా అంకుల్. ఇదంతా కాదు, వెంటనే నువ్వు జాబులో జాయిన్ అవ్వు. అప్పుడు వెంటనే నా కూతుర్ని నీకు ఇచ్చేస్తాను. నాకు తెలిసి డిటెక్టివ్లు ఎక్కడ జాబ్ చేయరు అంకుల్. నాకు తెలిసి మా చుట్టాల్లో కూడా ఏ అమ్మాయిల్ని డిటెక్టివ్లకి ఇవ్వలేదు నాయన. కానీ నేను ఇస్తానంటున్నాను కదా, వెంటనే జాబ్లో జాయిన్ అవ్వు. సరే సార్. ప్రపోజల్ అదిరింది కదా, వెంటనే వెళ్ళే జాబ్ ఎత్తుక్కో. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేంటి అటు వెళ్తున్నావు? ఇట్రా.